వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. చేతిలో వైకుంఠం చూపించారు. చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెన మీద నుండి కనకన మండే నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, రౌడీల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ప్రజలు తిరస్కరించి ఆయన పంపించారు. ఆయన పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యాన్ని తయారు చేశాడు. దానికి పర్యవసానం అనుభవిస్తున్నాడు. పోనీ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత అంతకన్నా బెటర్గా ఉంటుందేమని ప్రజలు ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అంతకంటే ఘోరంగా తయారు. మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తయారు. జూదం 3 జోకర్లు, 6 కళావరులు అనే విధంగా జూదం తయారు. రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది. గతంలో ఏదో కాలేజీల్లో కొంతమంది యువత చూసుకునేవాళ్ళు. ఇప్పుడు హై స్కూళ్ళల్లో కొన్ని చోట్ల ఎలిమెంటరీ స్కూళ్ళతో ప్రవేశించింది ఈ యొక్క డ్రగ్స్, గంజాయి. ఆ స్థాయికి అవి వచ్చాయి. ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి వచ్చడానికి కారణం సూపర్ 6 హామీ. కానీ ఏడాది అయింది, సూపర్ 6 హామీల్లో ఇంకా చిన్న భాగం అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 పైసలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అన్నారు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలేదు. ఇది ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో అర్థం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడమే లేదు. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 చెప్పారు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. తర్వాత డబుల్ ఇంజన్ ఏదో ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు మిగతా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అందరూ, నేను కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, డబుల్ ఇంజన్ ఏదో ఆకాశంలో దూసుకుపోతుందంట. దూసుకుపోయేది వాస్తవమే. ఏమిట్లో అప్పుల్లో దూసుకుపోతా ఉంది, బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతా ఉంది, అభివృద్ధిలో చతికిలపడింది. కేంద్రం నుండి ప్రత్యేక హోదా రాలేదు. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.